కొన్ని సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి ఒక లాయర్ని కలవడానికి వెళ్ళాడు. వెళ్ళినటువంటి వ్యక్తి క్రైస్తవుడు. అతన్ని దేవునితో ఎక్కువగా సహవాసం కలిగినవాడు. ఎక్కడికి వెళితే అక్కడ ఆయన దేవుని గురించి చెప్తూ ఉంటాడు కొన్ని మాటలు. ఆ లాయర్ని కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు మాట్లాడుతూ మాటల్లో అడిగాడు, మీరు క్రీస్తును అంగీకరించారా అని అడిగాడు. అప్పుడు ఆ లాయర్ చెప్పారు, నేను క్రీస్తు గురించి నాకు తెలుసు, ఆయన ఎటువంటి వాడో నాకు తెలుసు, బైబిల్ గురించి నాకు తెలుసు, అయితే పరలోకం గురించి నరకం గురించి కూడా నాకు తెలుసు. త్రాగుబోతులు పరలోకం వెళ్ళరంట. నేనైతే ఎవ్రీడే తాగుతాను, నేను ఆ అలవాటుని విడిచిపెట్టుకోలేను, కాబట్టి క్రీస్తుని నేను సొంత రక్షకుడిగా అంగీకరించలేను అన్నాడంట. అప్పుడు వెళ్ళినటువంటి క్రైస్తవుడు అన్నాడంట, మీకు అభ్యంతరం లేకపోతే ఒక్క 2 నిమిషాలు నాతో కలిసి ప్రార్థన చేస్తారా అన్నారు. ఓకే, దాంట్లో ఏముంది, చేద్దామన్నాడంట ఈయన. అయితే ఇద్దరు కలిసి ప్రార్థన చేశారు. ఆ క్రైస్తవుడు ఈ యొక్క లాయరు కలిసి ప్రార్థన 2 నిమిషాల ప్రార్థన చేశారు. ఈ యొక్క క్రైస్తవుడు ప్రార్థన చేస్తూ, దేవా నీ చిత్తమైతే తప్పకుండా ఈ కుమారుడిని దర్శించనే ప్రార్థన మాత్రమే 1 నిమిషం ప్రార్థన చేశాడు ఆయన. ఆ తరువాత ఆ లాయర్ గారు మరుసటి రోజు నుంచి త్రాగడం మానేశారండి. కొన్ని సందర్భాలలో చాలా అద్భుతంగా జరుగుతూ ఉంటాయి దేవుని యొక్క కార్యాలు. కొన్ని సందర్భాలలో నీ వివాహం అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా నీ భర్త గురించి నువ్వు ప్రార్థన చేస్తూనే ఉంటావు, కానీ అతడు త్రాగుడు మానడు, అతడు వ్యసనాలు మానడు. నీ బిడ్డ కొరకు నువ్వు కొన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నావు, అయినప్పటికీ కూడా ఆ బిడ్డలో మార్పు రాలేదు. చాలా సందర్భాలలో వ్యసనపరులైన వారిని, చెడు తిరుగుళ్ళు తిరిగేవారిని, ఇంకా భయంకరమైనటువంటి తిట్టుబోతులు, తిరుగుబోతులు, జూదర్లు, ఇటువంటి వారి కొరకు, ఇంట్లో వాళ్ళ రక్షణ కొరకు రోజులు తరబడి ప్రార్థిస్తున్న తల్లులు, చెల్లులు ఉన్నారు. అయినా దేవుడు లేడు అన్నట్టు నీ కన్నీరు కన్నీరుగానే మిగిలిపోతుంది, వాళ్ళ వ్యసనాలు వ్యసనాలుగానే మిగిలిపోతున్నాయి. కాబట్టి నిజముగా కొన్ని సందర్భాలలో మాకు విసుగొస్తుంది, దేవుడు లేడా అనిపిస్తుంది, మరలా మేము ఎక్కడికి పోగలమో అనిపిస్తుంది అనేటువంటి స్టోరీస్ ఎన్నో ఉన్నాయండి. ఈరోజు కూడా ఇవే కథనాలు, ఈరోజు కూడా ప్రతి ఇంటిలో కదిపితే ఇవే బాధలు ఉన్నాయి. కానీ ఇక్కడ నిజంగా జరిగినటువంటి సందర్భమే నేను మీతో మాట్లాడుతున్నాను. చాలా సందర్భాలలో సెకనులో ఒక అద్భుతం జరుగుతుందండి. పొట్టి జక్కయ్య మీ అందరికీ తెలుసు. అతడు చాలా వడ్డీ వ్యాపారస్తుడు, డబ్బు మీద చాలా పిచ్చి. అంత మాత్రమే కాదు, కానీ అన్యాయంగా తీసుకునేవాడు ఆ డబ్బంతా, అన్యాయస్తుడు. అతనికి ఎంత పిచ్చి అంటే డబ్బులు పిచ్చి. చాలామందికి మీరు చూస్తూ ఉంటారు, పిసినారి వాళ్ళు ఉంటారు, డబ్బు పిచ్చి వాళ్ళు ఉంటారు, చచ్చిపోయే వరకు ఆ పిచ్చి పోదు వాళ్ళకి. అటువంటి వ్యక్తి ఒకరోజు యేసును చూడగోరి అనే మాట చూస్తారు మీరు. ఆయన చూడగోరి మేడి చెట్టు ఎక్కాడంట. ఎక్కినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ మార్గంలో వస్తున్నారని తెలిసే ఎక్కాడు. అక్కడ మేడి చెట్టు దగ్గర ప్రభువు నిలుచోండి, జక్కయ్య చెట్టు దిగు అన్నారు, ఒకే ఒక మాట. అతని పేరు ప్రభువుకు తెలీదు అనుకున్నాడు జక్కయ్య, కానీ మన దేవుడు సర్వాంతర్యామి, నిన్ను చూస్తున్నాడు, నీ పేరు తెలుసు, నీ ఇంట్లో సమస్య తెలుసు, మీ ఇంట్లో ఎవరి వల్ల అంత ఇబ్బంది అవుతుందో తెలుసు, ఎవరి వల్ల అంత నష్టపోయారో మీరు తెలుసు, ఎవరి వల్ల ఎంత రోదన ఇంట్లో మనశ్శాంతి లేదో దేవుడికి తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డ, అన్యాయస్తుడు కాడు ఆయన. వెంటనే జక్కయ్యని చెట్టు దిగమని చెప్పిన వెంటనే ఆయన చెట్టు దిగిన వెంటనే ఆయనకి మనసు మారిపోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంతమంది దగ్గర అన్యాయంగా తీసుకున్నాడో దానికి 4 చెల్లించాడు. ఆయన ఇంటికి రక్షణ వచ్చింది ఆ రోజు. హల్లెలూయా! ఆయన ఇంట్లోనికి రక్షణ వచ్చింది. ఆయన కూడా అబ్రహాము కుమారుడే అని ప్రభువు ద్వారా పొగడించుకున్నాడండి. చూడండి, నేను జక్కయ్య గురించి చదువుతున్నాను. లూకాసు వార్త 19వ అధ్యాయంలో, ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచుండెను. ఇదిగో సుంకపు గుత్తాదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరుగల ఒకడు యేసు ఎవరో చూడగోరెను. కాబట్టి ఆయన, చూడండి, మీరు ఆ వచనం అంతా మీరు చదివితే మీకు తెలుస్తుంది. మీరు 5వ వచనం నుంచి రండి. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి, ఈయన పాపి అయిన మనుష్యుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సణుగుకొనిరి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రవ్వా, నా ఆస్తిలో సగము బేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనా తీసుకొని ఎడలా అతనికి 4 మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పినందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అంటున్నారు. చూసారా?
అతను కూడా అబ్రహాము కుమారుడే అంటున్నారు. అదే రోజు అతని రక్షణ నిజముగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దర్శనముతో అయిపోయింది. అది దేవుని కృప. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కృప మనల్ని ఆవరించి ఉంది. మా తాతయ్య త్రాగుబోతూ, మా నాన్న తిట్టుబోతూ, మా నాన్నకి 2 భార్యలు 3 భార్యలు, అందుకే వీడిలా తయారయ్యాడు, ఇలాంటివి ఎన్నో మన గృహంలో చూస్తూ ఉంటాం. ఆయన కృప ఈ దినాలలో నిన్ను ఆవరిస్తే, నీ కుటుంబాన్ని ఆవరిస్తే, పొట్టి జక్కయ్య ఇంట్లోనికి ఎలాంటి రక్షణ అయితే వచ్చిందో అలాంటి రక్షణ నీ గృహంలోనికి వస్తుంది. ఖచ్చితంగా నీ దుఃఖదినములు సమాప్తం అయ్యేటువంటి కాలము సమీపించిందని లేఖనం సెలవిస్తూ ఉంది. పైపైన మాటలు ఇవి కావు, దేవుని యొక్క జీవగ్రంథములో ఉన్న మాటలే. వాటి ద్వారా మీరు ఆదరించబడండి, వాటి ద్వారా మీరు సేద తీర్చబడండి, వాటి ద్వారా మీరు ధైర్యం తెచ్చుకోండి. ఆఖరణ విడుదల కలుగుతుంది. హల్లెలూయా. అద్భుతమైన కార్యాలు చేసేవాడే నజరేయుడైనటువంటి యేసు. ఈరోజు ఇక్కడ సందర్భం, నేను ఈరోజు చెప్తున్న సందర్భంలో ఆ లాయర్ గారు మార్చబడ్డారు కదా, ఆయన పేరేంటో తెలుసా? స్కోఫీల్డ్ అంటారు ఆయన పేరు. స్కోఫీల్డ్ అంటే మాకేం తెలుసండి అని అనుకుంటున్నారా? స్కోఫీల్డ్ అంటే ఎవరంటే, మనకి ఇప్పుడు రెఫరెన్స్ బైబిల్ ఉంటుంది కదా, అది రాసిన ఆయనే స్కోఫీల్డ్. హల్లెలూయా. ఒక త్రాగుబోతూ ఒక్క క్రైస్తవుని యొక్క ఒక నిమిషము ప్రార్థన ద్వారా ఆ హృదయము మార్చబడి మరుసటి రోజు నుంచే త్రాగుడు మానేసి, అసలు నేను పరలోకం వెళ్ళను కాబట్టి నేను అసలు క్రీస్తును అంగీకరించను, ఎందుకంటే నేను ఆ వ్యసనాన్ని విడిచిపెట్టుకోలేను అనిన వ్యక్తి యొక్క హృదయంలో వచ్చిన మార్పు ఎంత గొప్పదో చూడండి. అది నిమిషంలో జరిగింది. మార్చబడి రిఫరెన్స్ బైబిల్ని రాసినటువంటి వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నిన్ను కూడా ఆయన చూస్తున్నాడు, తప్పకుండా కార్యం చేస్తాడు. కొన్ని సందర్భాలలో ఆ లాంగ్ సఫరింగ్ ఎందుకు అంటే, ఆ యొక్క నీ జీవితంలో నిన్ను పరలోకానికి ఒక అమూల్యమైన ముత్యముగా తీసుకుని వెళ్ళడానికి అనుకోండి. మీ ఇంట్లో నీవే కదా రోధిస్తూ ఉన్నావు, అన్యుల దగ్గర రోధించొద్దు, ఇంట్లో వాళ్ళ దగ్గర రోధించొద్దు, బంధువుల దగ్గర రోధించొద్దు, నీవు వ్యర్థముగా రోధించొద్దు. దేవుని వాక్యాన్ని చేత పట్టుకుని విశ్వాసముతో ప్రార్థన చేసి ప్రభు పాదాల చెంత నీ 2 కన్నీటి చుక్కలు చాలు, ఏడవమనైతే దేవుడు ఎంకరేజ్ చేయడు, కానీ విశ్వాసముతో ప్రార్థన చేయమని కోరతాడు ఆయన. కొన్ని సందర్భాల్లో హన్నా కన్నీటితో ప్రార్థించగా ఆయన చెలించి అద్భుతం చేస్తాడండి. ప్రభు యొక్క గైడెన్స్ చెప్పున, పరిశుద్ధాత్మ అభిషేకము చెప్పున మీరు పరిశుద్ధాత్మను ఆహ్వానించండి మీ హృదయంలోనికి. అయ్యా రండయ్యా నన్ను ఆదరించండి అని చెప్పండి. ఆయన వచ్చినప్పుడు నీకు ఆదరణ కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, మెలకువ కలుగుతుంది, జ్ఞానము కలుగుతుంది. జ్ఞానాత్మనిస్తాడు ఆయన. ఏ విధముగా నీవు ప్రార్థన చెయ్యాలో ఆయన నీ తరఫున ప్రార్థన చేస్తాడు, నీకు ప్రార్థన నేర్పిస్తాడు. అద్భుతమైన విడుదల మీ ఇంట్లో జరుగుతుంది. తప్పక ఇంట్లో ఉన్నటువంటి బిడ్డలు మార్పు మీరు చూస్తారు. ఆ త్రాగుడు, ఆ డ్రగ్ అడిక్ట్స్, ఆ వ్యసనాలు పారిపోతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. ఆ సాక్ష్యాలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రభు యొక్క మహాశక్తిని జ్ఞాపకం చేసుకోండి. ప్రభువు సత్యవంతుడు, ఆయన నీకు సహాయం చేయకుండా ఉండడానికి ఆయన చేతులేమి కొరచగా లేవు. అద్భుతాలు చేసేవాడు మనతో ఉన్నాడు. ఈ కొన్ని మాటల ద్వారా నిశ్చయముగా ప్రభునందు మీరు విశ్వాసం ఉంచుతారని, ధైర్యం తెచ్చుకుంటారని ఈ కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. స్తోత్రములు దేవా, మహాపరిశుద్ధుడవైన తండ్రి, మహోన్నతుడవైన తండ్రి, ఈరోజు అందరైతే ఈ మాటలు విన్నారో వారందరినీ దర్శించండి అయ్యా. ఒక్కసారి మీరు దర్శించండి అయ్యా, ఒక్కసారి మీరు మాట్లాడండి అయ్యా. ఒక్క మాట మీరు మాట్లాడితే చాలు. ఈరోజు నాలో నుంచి ఆ బిడ్డలతో మాట్లాడారు. నూతన విశ్వాసము కలుగచేయండి. ఆ గృహాలలో నుంచి వ్యసనాలు కలుగజేసిన దురాత్మలు యేసు నామంలో ఆ గృహాలను విడిచి బయటికి పారిపోవునుగాక. గొప్ప విడుదల కలుగునుగాక, గొప్ప విజయము కలుగునుగాక, గొప్ప ఆత్మశక్తితో కార్యాలు జరుగునుగాక. దేవుని యొక్క సన్నిధి వారి గృహాల్ని ఆవరించునుగాక. వారి కన్నిటికి బదులుగా నాట్యము అయ్యా వారి జీవితాలలో కలుగునుగాక. అద్భుతమైన విడుదలిచ్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని వినుచున్న వారందరినీ ఆదరించి, అయ్యా ఇవి కేవలం వట్టి మాటలు కావు కానీ జీవపు మాటలని నమ్మి ప్రభువు వైపు చూసే నేత్రాలు వారికి దయచేయమని నజరేయుడైన యేసు నామంలో మిక్కిలి వినయముగా అడిగి ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.